సంక్రాంతి పండుగ ముగియడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు ఏపీకి వచ్చిన జనం పండుగ ముగించుకొని తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా వాహనాలు బారులు తీరే ఉన్నాయి. వాహనాల రద్దీ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం వద్ద ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సంక్రాంతి సందడి ముగిసింది. దీంతో పల్లెల నుంచి పట్నం బాట నగరాల బాట పట్టేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. నిన్నటితో కనుమ పండుగ, అదేవిధంగా ఆతిథ్యం కూడా పూర్తి కావడంతో చాలా మంది ప్రజలు ఈ రోజు నుంచి కూడా తమ తమ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు ప్రధాన మార్గాలన్నీ కూడా వాహనాలతో కిక్కిసిపోయి ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం రింగ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ప్రధానంగా మొత్తం వాహనాలన్నీ కూడా బారులు తీరి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న దారి ఇది. మొత్తం తెలంగాణ వాహనాలు ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 5 రోజుల పాటు ఈసారి సంక్రాంతి ఉత్సవాలకు సంబంధించి శని ఆదివారం కూడా కలిసి రావడంతో గత శని ఆది ఇదే విధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు పెద్ద ఎత్తున కార్లు ఇతర వాహనాలు బారులు తీరాయి. ఇప్పుడు ఈ 3 రోజుల పాటు అయినవారు ఆత్మీయులు బంధుమిత్రులతో కలిసి పండగ ఘనంగా జరుపుకున్న ప్రజలు ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మళ్ళీ తమ స్వగ్రామాలకు పయనం కావడంతో మొత్తం అటు గోదావరి జిల్లాల నుంచి ఇటు విజయవాడ వైపుగా హైదరాబాద్ పయనమయ్యారు. ఇంటూ తెలంగాణ వైపు వెళ్ళే అనేక వాహనాలు తో మొత్తం ఈ ప్రాంతమంతా కూడా రద్దీగా ఏర్పడింది. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం సర్కిల్ వరకు ట్రాఫిక్ ఆగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. మొత్తం గతంలో ఎదురైన అభివాల నేపథ్యంలో ఈసారి ముందస్తుగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా విజయవాడ నుంచి రాష్ట్ర బోర్డర్ జగ్గేపేట గరికపాటి చెక్ పోస్ట్ వరకు కూడా ఎక్కడెక్కడ వాహనాల రద్దీ ఏ సమయంలో ఎంత ఉంటుంది, ఏ విధంగా వాహనాలు ఆపకుండా చేయాలనే అంశాలపై కూడా ప్రత్యేకంగా సమీక్ష ఏర్పాటు చేసి డ్రోన్ల ద్వారా కూడా ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లోనే కూర్చొని నేరుగా ట్రాఫిక్ నియంత్రణ చేసే విధంగా ముఖ్యంగా రోడ్ల మీద వాహనాలు ఆగకుండా జనాలు రోడ్ల మీద ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గత వారం హైదరాబాద్ నుంచి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విజయవాడ వైపు వచ్చిన చాలామంది నందిగామ వై జంక్షన్ దగ్గర గతుకుల రోడ్లు మొత్తం 4 లైన్ల రహదారుల నుంచి వచ్చిన వాహనాలు మొత్తం కేవలం ఒక లైన్గా వెళ్లాల్సి రావడం, దాంతోపాటు గతుకుల రోడ్లు కావడంతో చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రజలు అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి అటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అదే నందిగామ వై జంక్షన్ వద్ద హైదరాబాద్ వైపు అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే రోడ్లు కూడా మొత్తం గతుకుల రోడ్లు నిన్న యుద్ధ ప్రాతిపదికన మొత్తం రోడ్లు వేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి కూడా అవసరమైతే పంపించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన కొన్ని తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టి వాహనాలు పంపిస్తూ ఉన్నారు. దీంతో ఈ రోజు రేపు అంటే శని ఆది 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా చాలామంది ప్రజలు హైదరాబాద్తో పాటు తెలంగాణ వైపు కూడా లక్షలాది మంది ప్రజలు ఒకేసారి పయనం కావడంతో వేలాది వాహనాలు ఒకేసారి రోడ్ల మీదకి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తం ఈ ఇబ్రహీంపట్నం జంక్షన్ వద్ద కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా ఒకేసారి వచ్చి వాహనాలు ట్రాఫిక్ ఆగిపోకుండా కేవలం ఒకవైపు మాత్రమే పానిస్తూ మరోవైపు యూటర్న్ విధానాల ద్వారా ముందుకు వెళ్ళి వాహనాలు తిరిగి వచ్చే విధంగా కూడా పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సజావుగా ప్రయాణాలు సాగించే విధంగా కూడా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఏదేమైనా కూడా ఈ రోజు రేపు ఇదే విధంగా విజయవాడ వైపు నుంచి తెలంగాణ వైపు వెళ్ళే రూట్లు మొత్తం కూడా పూర్తిగా రద్దీతో కొనసాగుతూ ఉంటాయి. జనాలు కూడా తమ ప్రాంతాలకు వెళ్ళి ఈ రోజు రేపట్లో మొత్తం ఇళ్ల దగ్గర కూడా చూసుకుని సోమవారం నుంచి తమ దినచర్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరికాలు ప్లాన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సురేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి.